బ్రేకింగ్ న్యూస్ గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది వరద. ప్రస్తుతం 53 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో దిగువకు చేరుతోంది గోదావరి. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. భద్రాచలం, అశోక్ నగర్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోకి వరద నీరు చేరుతోంది. పలు చోట్ల ఇళ్లలోకి కూడా వరద చేరుతోంది. మోటార్ల సహాయంతో నీటిని గోదావరిలోకి తోడుతున్నారు అధికారులు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. జల దిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం చిక్కుకుంది. ఇక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో భారీ వర్షం కారణంగా తాలిపేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం తాలిపేరు వద్ద 25 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 1,07,714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరు ఇన్ఫ్లో 1,297 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,07,714 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో భక్తులు లేక రామాలయం నిర్మానుష్యంగా మారింది. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ పూజలు చేస్తున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మామూలుగా కాదు, గోదావరి భద్రాచలంలోని కాలనీల్లో కూడా చేరుతుంది. ముఖ్యంగా ఏఎంసీ కాలనీ, అశోక్ నగర్ ప్రాంతంలో ఏకంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ఇక మరొక 2 అడుగుల వరకు కూడా గోదావరి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక భద్రాచలం టౌన్లో దాదాపు 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. మీరు చూసిన దృశ్యాలు గోదావరి నదికి సంబంధించినవి. దాదాపు గోదావరి నది 54 అడుగులకు చేరువలో ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో గోదావరి నిండు కుండలా తయారైంది భద్రాచలం వద్ద. ఇక పలు కాలనీల్లో కూడా నీరు వచ్చి చేరిన పరిస్థితి. దాదాపు 14 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం భద్రాచలం వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రజెంట్ 53 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్నారు. భద్రాచలం టౌన్లోని అశోక్ నగర్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోకి వరద నీరు చేయడంతో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆ దృశ్యాలు చూడొచ్చు మీరు. భద్రాచలం వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మరొక 2 అడుగుల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అటు ఎగువ రాష్ట్రం కర్ణాటకతో పాటు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరుకు వరద పోటెత్తి అదంతా కూడా ఇటు భద్రాచలంలోకి దిగువకు వదులుతున్న పరిస్థితి. దీంతో అత్యధికంగా ఇన్ఫ్లో రావడంతో ఇప్పటికే భద్రాచలం నుంచి దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే భద్రాచలం వెంట వెళ్ళే జాతీయ రహదారిపై దారితీసే రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. భద్రాచలం వద్ద గోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. మరోవైపు గోదావరి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దాంతోపాటు గోదావరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, భద్రాచలం పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అటు రామాలయం కూడా భక్తులు లేక పూర్తిగా నిర్మానుష్యంగా మారినట్టుగా తెలుస్తోంది. ఇక గోదారమ్మ శాంతించు తల్లి అంటూ స్థానికులు పూజలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం భద్రాచలంలో నెలకొంది. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, గోదావరి మహోగ్ర రూపం దాల్చినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరింది. ఇంకొక అడుగు, బహుశా ఇంకొక అడుగు 2 అడుగులు చేరితే చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినట్టుగా మనకు అధికారులు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్ భద్రాచలం వద్ద? భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రతాక స్థాయికి అయితే చేరుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మరికొద్దిసేపట్లో అధికారికంగా 3వ ప్రమాద 48 అడుగుల వద్ద 2వ ప్రమాద హెచ్చరికను, 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం జారీ చేస్తుంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏపీఓ రాహుల్ ఇప్పటికే సమీక్షా సమావేశాలతో పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా లోతట్టు ముంపు ప్రాంతాల వాసులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఇప్పటికే యంత్రాంగానికి దిశానిర్దేశం అయితే చేశారు. అయితే మునిపెన్నడు లేని విధంగా బ్యాక్ వాటర్ పెనుముప్పు అయితే పొంచి ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ కావచ్చు, అశోక్ నగర్ కాలనీ, కొత్త కాలనీ,
లోకి దాదాపు ముంపు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బ్యాక్ వాటర్ వచ్చేయడంతో వెంటనే 30 కుటుంబాలను ననపనేని మోహన్ స్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించారు. హుటాహుటిన అధికార యంత్రాంగం స్పందించి వెంటనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా వారిని తరలించడం జరిగింది. ఎగువ కూర్చున్నటువంటి భారీ వర్షాల కారణంగానే భద్రాచలంకు వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతుందని ఇప్పటికే కేంద్ర జల సంఘం అధికారులు కూడా సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది గరిష్టంగా ప్రస్తుతం 53 అడుగులకు చేయడమే ప్రస్తుతం గరిష్టంగా చెప్పుకోవాలి. గడిచిన వారం రోజుల కాలంగా కూడా మొదటి ప్రమాద హెచ్చరికను, రెండవ ప్రమాద హెచ్చరికను దాటుకొని ప్రస్తుతం మూడవ ప్రమాద హెచ్చరికను ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే చేరింది. దాదాపు 2-3 రోజుల వ్యవధిలోనే దాదాపు 3 సార్లు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే కొంత శాంతించినట్లు గోదావరి కనిపించినప్పటికీ మళ్ళీ ఎక్కువ కురుస్తున్న వర్షాలకు తోడు శబరి పోటు తోడడం, అదేవిధంగా పేరూరు వద్ద గోదావరి రైజ్ అవడంతో ఒక్కసారిగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మళ్ళీ చెప్పుకోవాలి. పుస్తక హెచ్చు తగ్గులతో గోదావరి ప్రవాహం తీర ప్రాంత వాసులను అయితే తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అయితే చాలా స్పష్టంగా విలీన మండలాలు కావచ్చు, విలీన గ్రామాలపై అయితే గోదావరి వరద ప్రభావితం చాలా తీవ్ర స్థాయిలో పడుతుందని చెప్పుకోవాలి. కన్నాయగూడెం కావచ్చు, అదేవిధంగా విలీన మండలాలు చాలా స్పష్టంగా తీవ్రమైనటువంటి నష్టం ఇప్పటికే వాటిల్లింది. ఇప్పటికే భారీ అంటే 100 ఎకరాల్లో పంట నష్టం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద కరకట్టని కొంత మేర పొడిగించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్లూయిస్ లీకేజ్ కారణంగా భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ, కొత్త కాలనీలోకి వాటర్ రావడం అయితే ప్రస్తుతం అధికారులు గుర్తించారు. వెంటనే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి తీర ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో పంట నష్టం వాడినట్టు ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తింది. ప్రస్తుతం 53 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద నమోదవుతుంది. ఇది ఇంకా పెరిగితే ఖచ్చితంగా తీవ్ర ప్రభావం నష్టం కూడా పెద్ద ఎత్తున వాటిల్లే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికార యంత్రాంగంతో ఫోన్ కాల్ ద్వారా అడిగి ఎప్పటికప్పుడు గోదావరి వరదల తీరు కావచ్చు, ప్రవాహ వేగంపై అడిగి సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం 14 లక్షల పైచిలకు క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరం వైపు అయితే పలుకు పెడుతుంది. పోలవరం వద్ద కూడా భారీ మొత్తంలో వరద వచ్చేటట్టు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. పేరూరు వద్ద కూడా గోదావరి రైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి కూడా భక్తుల రాకపోక పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రామాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుతం భయాందోళనలో తీర ప్రాంత వాసులు, ముంపు ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు భద్రాచలం నుంచి భూపాలపట్నం వెళ్లే జాతీయ రహదారి NH-163 తో పాటు విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్లే NH-30 జాతీయ రహదారిపై కన్నాయగూడెం వద్ద, రాయనపేట వద్ద గోదావరి వద్ద నీరు వచ్చడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి వాణిజ్య సరుకు రవాణా కూడా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీ మొత్తంలో భద్రాచలం వెళ్లే రహదారులన్నీ కూడా వాణిజ్య సరుకు గూడ్స్ రవాణాతోటే పూర్తిగా వాహనాలన్నీ నిలిపివేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే మరి తాలిపేరు నుంచి ఇంకా ఎంత వరద వస్తుంది, అలాగే దాంతో పాటు గోదావరికి ఇంకా 2 అడుగులు మాత్రమే మిగిలిన పరిస్థితి. సో ఇంకా వరద వస్తుందా? అధికారులు ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం కేంద్ర జల సంఘం చెప్పినటువంటి లెక్కల ప్రకారం తాలిపేరుకు దాదాపు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో అవుట్ ఫ్లో కూడా పూర్తిగా 25 గేట్లు ఎత్తివేసి 1,00,000 క్యూసెక్ల వెంటనే దిగువకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గడిచిన వారం రోజులకు పైగా దాదాపు 24 టీఎంసీల వాటర్ ను తాలిపేరు ప్రాజెక్టు నుంచి గోదావరికి విడుదల చేశారు అధికార యంత్రాంగం. అయితే మరోమారు ఊహించని విధంగా తాలిపేరుకు పైనుంచి వరద పోటెత్తుందని చెప్పుకోవాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు బీజాపూర్ జిల్లాలో ప్రధానంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా తాలిపేరు నది మహోగ్ర రూపం దాలుస్తుంది. వెరసి తాలిపేరు ప్రాజెక్టు ఇన్ఫ్లో భారీ మొత్తంలో పెరుగుతుంది. వెంటనే దిగువకు అయితే ఏ క్షణం కూడా దిగువకు అంటే గేట్లు మూసివేయకుండా వెంటనే గేట్లు తెరిచివేసి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. సో 1,00,000 క్యూసెక్కుల నీరు కేవలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి వస్తుంది. మరోవైపు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పేరూరు వద్ద కూడా గోదావరి ప్రవాహ వేగంతో పాటు క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తుండటంతో పెద్ద మొత్తంలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహము, నీటి మట్టము క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకుంది. 53 అడుగుల నుంచి 58 అడుగుల మేరనే అసలు నష్టం వాటిల్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా గ్రామాలు కూడా జల దిగ్బంధులు చిక్కుపోతాయి. ఇప్పటికే భద్రాచలం ఏజెన్సీలోని చర్ల దుమ్ముకూడానికి రాకపోకలు నిలిచిపోయి చర్ల మండలంలోని పలు గ్రామాలు కూడా ఇప్పటికే వరద నీరు చేరడంతో వెంటనే వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదవుతుంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ గోదావరి బేసిన్ తో పాటు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షపాతం నమోదవుతే మాత్రం చాలా పెద్ద మొత్తంలో గోదావరిలో వరద చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ప్రమాదానికి కూడా దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు గోదావరికి సంబంధించి ముఖ్యంగా 52.5 అడుగుల పైగానే ఉంది. 53 అడుగులకు చేరుకుంది గోదావరి భద్రాచలం వద్ద. చాలా భయంకరమైన ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి, మహోగ్ర రూపం దాల్చి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు అధికారులు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి.
ముఖ్యంగా బ్యాక్ వాటర్ గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలంలోని పలు కాలనీల్లో అశోక్ నగర్ కొత్త కాలనీ ఎంసీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పూర్తిగా బ్యాక్ వాటర్తో ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. గోదావరికి మరొక 2 అడుగులు కనుక చేరితే పూర్తిగా ఇక ఉగ్రరూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది గోదావరి ప్రాంతంలో. భద్రాచలం ప్రాంతంలో ఇప్పటికే తాలిపేరు వద్ద 25 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 1,07,714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,02,297 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,07,714 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఇటు భద్రాచలం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వర్షాలతో భక్తులు లేక రామాలయ పరిసర ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ స్థానికులు పూజలు చేస్తున్న పరిస్థితి. భద్రాచలం వద్ద అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక జిల్లా అధికారులు కూడా అధికారులను పురమాయిస్తున్న పరిస్థితి. భద్రాచలం వద్ద మరింత వరద పెరిగితే కనుక ఎలాంటి ప్రమాద పరిస్థితులు పొంచి ఉన్నా కూడా ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టుగా తెలుస్తోంది.